గొర్రె సీను, గోసంగి, వెంకట సుబ్బారెడ్డి, బస్సు మురళి మరికొందరు కలిసి మా పైన ప్రెస్ మీట్ పెట్టినారు. దొంగ లెటర్లు రాపిచ్చి ఆకాశరామన్న ఉత్తరాలు మేమే రాపిచ్చి పెట్టినామనేది వాళ్ళ అభిప్రాయం. మా పైన నిన్న ప్రెస్ మీట్ పెట్టేదానికి వాస్తవానికి ఏంటంటే ఇది మాకు 18వ తేదీ నాకు లెటర్ వచ్చింది. ఏకే రామాంజనేయులు అనే అతని ద్వారా. ఏం లెటర్ ఎట్లొచ్చింది? స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చింది. పోస్ట్ ఆఫీసు స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చింది, రిజిస్టర్ పోస్ట్. ఇది మా తమ్ముడు తీసుకున్నాడు, పక్కన పెట్టినాడు. మరుసటి రోజు 19వ తేదీ నేను మా బావ వాళ్ళ ఇంటికి వచ్చిన, ఎక్స్ఎమ్మెల్యే గారి ఇంటికి. వాళ్ళకు కూడా ఒక లెటర్ వచ్చింది. వాళ్ళు చూసి వాళ్ళు చదివినాక నాకు ఇచ్చినాడు. నేను చదివి గోసంగి వెంకట సుబ్బారెడ్డికి ఫోన్ చేసిన. అన్నా, మీ గురించి దీంతో ఒక 10-15 అంశాలు ఏదో రకరకాలుగా రాసినారు, ఇట్లా నాకు వచ్చింది అని చెప్పిన. అతనికి కొన్ని చదివి వినిపి అన్నా అన్నాడు. కొన్ని చదివి వినిపించిన తర్వాత నాకు అది షేర్ చేయమన్నాడు. నా వాట్సాప్ ద్వారా గోసంగి వెంకట సుబ్బారెడ్డికి షేర్ చేసిన. నేనే గోసంగి వెంకట సుబ్బారెడ్డికి షేర్ చేసినాక చదువుకున్నాడు. ఒక్కసారి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు. ఎవరో ఏందో మమ్మల్ని ఏదో ఇట్లా చేసినారన్నా అని ఏదో 2 నిమిషాలు మాట్లాడినాడు. మళ్ళీ కామన్గా పెట్టేసినాడు. ఆ తర్వాత మా కాజా, ఆయిల్ మిల్ కాజా మా వైస్ చైర్మన్ గారికి కూడా ఆయన ఫోన్ చేసినాడు. ఇదంతా బంగారెడ్డి చేసినాడు అని. అంతవరకు నాకు అనిపించలే. ఏందబ్బా నువ్వే చేసావు అంటున్నాడన్నా, ఏదో లెటర్ వచ్చిందంట కదా, నువ్వే ఆయనకు సెండ్ చేసినావు, అది నాకు చేసినాడు, అది చూడన్నా అని చెప్పినాడు. నేను మళ్ళీ గోసంగి వెంకట సుబ్బారెడ్డికి ఫోన్ చేస్తే నాది బ్లాక్ లిస్ట్లో పెట్టినాడు. మంచిది, సంతోషం, ఓకే. నేను అతనికి ఒక్కరికి సెండ్ చేసిన, అతను 100 మందికి సెండ్ చేసుకున్నాడు. మా మీడియా గ్రూపుల్లో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపుల్లో కానీ, ఇతర ఏ గ్రూపుల్లో కానీ, నా వ్యక్తిగతమైన గ్రూపుల్లో కానీ కూడా నేను సెండ్ చేపియలే. ఆయనంతగా ఆయన ఊరంతా 100 మందికి షేర్ చేసుకొని వాళ్ళు గబ్బు పట్టినారు ఈ ఉత్తరానికి. నిన్నటి దినంన గొర్రెసీను ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు వాళ్ళ ఆఫీసులో, బీజేపీ ఆఫీసులో. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అందరూ కలుసుకొని బీజేపీ పార్టీలో ప్రెస్ మీట్ పెట్టారు మా పైన. మేమే ఇదంతా చేసినట్టు, మేమే రాపిచ్చినట్టు అన్ని ప్రమాణాలకు సిద్ధమని కొంతమంది. ఇంకొక ఆయన, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరే రాయొచ్చు కదా అని ఒక ఆయన. ఇంకొక ఆయన మమ్మల్ని గాడిదగా సంబోధించినాడు. గొర్రెసీను గారికి ఫస్ట్ చెప్తాండా, గొర్రెసీను గారు దమ్ము ధైర్యం మాలో ఉంది. మా ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. మేము వరదరాజుల రెడ్డి మీద, కొండారెడ్డి మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మీరు కోపికాడలేరు, బద్దికాడలేరు, శివాలయం కాడికి వచ్చి ప్రమాణం అంటావు. ప్రమాణానికి సిద్ధం అయితే శివాలయం దగ్గర నిన్ను రానియరు, నన్ను రానియరు పోలీసులు. ఎందుకు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని. మనందరికీ ఈ తెలుగు రాష్ట్రాలలో ఉండే ఆయనకు కాణిపాకం ఉంది, పోదాం. ఇదే లెటర్ నాకు వచ్చినది. ఈ మొదటి అక్షరం నుంచి ఈ లాస్ట్ అక్షరం వరకు వీటిలో ఇది ఎవరో వేసినారు కదా, మేము వేయలే. వీళ్ళకు నేను సలహా ఇవ్వడం కానీ, నేను చెప్పడం కానీ, ఈ అంశాలలో నేను ప్రింట్ చేపించడం కానీ, ఈ రాసిన వ్యక్తితో ఈ విషయాలై నేను మాట్లాడి ఉంటే నన్ను దేవుడు క్షమించద్దు అని ప్రమాణం చేస్తా. కాణిపాకం వచ్చి నువ్వు ఛాలెంజా? అట్లనే ఈ మొదటి అక్షరం నుంచి ఈ చివరి అక్షరం వరకు ఉండే మీ పైన అభియోగం ఉంది. దీంట్లో మాకు ఎలాంటి సంబంధం లేదు. వీటిలో మేము డబ్బులు తీసుకోలేదు, ఎవరితో మేము లంచాలు తీసుకోలేదు, బ్లాక్మెయిల్ చేసి తీసుకోలేదని మీరు కాణిపాకం వచ్చి ప్రమాణం చేయగలుగుతావా? నీకు ఛాలెంజ్. మన ఇద్దరి మధ్య ఒకడే పెద్ద మనిషి,
పోలీసులు వద్దు, ఇంకొకరొద్దు, నీ శ్రేయోభిలాషి, నీ స్నేహితుడు, నాకు తెలిసిన వ్యక్తి జ్యోతి శ్రీధర్ అన్న. ఎవరు? పేపర్ జ్యోతి శ్రీధర్ అన్నే మనకు పెద్ద మనిషి. టైం చెప్పాలా నాకు కానీ నీకు కానీ, ఏ టైం అయినా సరే, ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ దేర్. ఛాలెంజ్ నీకు. గోసంగి నన్ను అడిగి సెండ్ చేయించుకునే వ్యక్తి నా పైనే ప్రెస్ మీట్ పెడతాడు. కొంచెమన్నా ఉండాలా. మీ వరదరాజుల రెడ్డికి, మీ కొండారెడ్డికి ఛాలెంజ్ విసిరినాం మేము. ఛాలెంజ్ 1.5 సంవత్సర కాలంలో ఈ రోజు వరకు ఏం పెరికినారు? మున్సిపాలిటీలో ఇప్పటికి 20 కోట్ల బిల్లులు రావాలా, దాని మీద పిటిషన్ ఇచ్చినారు. అక్కడ ఏమన్నా అవినీతి తేల్చగలిగినారా? మున్సిపాలిటీలో తేల్చలే. మేము ఎక్కడెక్కడో భూములు కుంభకోణం అన్నారు, అది తేల్చలే. ఏది లేదు. మళ్ళా అంటే ఆర్బీకే. సిగ్గుండి మాట్లాడాలను. మళ్ళా నిన్న ఒకటి చెప్పినారు, మేమందరము ఎక్కడెక్కడో తలా తూర్పు గౌరవము, ఉత్తరానికి గౌరవం, దక్షిణానికి ఒకరు ఉన్నాము, ఎవరెవరు గొరాషీను, ఈ పందులన్నీ కలిసి. ఇప్పుడు పందులన్నీ ఒకటైనాయి, ఒకటే చోటికి వచ్చినాయి. ఇంకా జాగ్రత్త చూసుకోండి అంటున్నారు. అంటే ప్రొద్దుటూరు ప్రజలను హెచ్చరిస్తున్నారు, వాళ్ళు వ్యాపారస్తులను హెచ్చరిస్తున్నారు. ఇంతకుముందు నలుగురం వేరువేరుగా ఉన్నాం, ఈ లెటర్ వల్ల మేము నలుగురం ఒకటైనాం, ఈ పందులన్నీ ఒకటైనాయి, ఊరి మీద పడతాయి. ఇంకా పడబోతున్నాం, ప్రతి విషయానికి పిటిషన్ పెడతాం, లెక్కలు కొడతాం. ఇంత దారుణమా? ఈ నలుగురి పెట్టుబడి 10 రూపాయల స్టాంపు, లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే వాళ్ళ. ఏ వ్యాపారస్తుతో అయినా సరే వీళ్ళు కోట్లు దండుకున్నారు. దండుకోలేదా? దా, ఇతను ఎవరో రాసినోడు, దీనికి ప్రమాణం రాండి. కాణిపాకం ఛాలెంజ్. మీకు దమ్ము ధైర్యం ఉంటే రా. నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టేసరికి గౌరవంగా మాట్లాడితే మా నుంచి కూడా గౌరవమైన మాటలు వస్తాయి. వేరే విధంగా మాట్లాడితే నా ఎంటమ్మడి ఉండే చిన్నోడు కూడా మాట్లాడతాడు. నేను కాదు, నా ఎంటమ్మడి ఉండే చిన్నోడు ఓరేతరా అని కూడా మాట్లాడతారు. జాగ్రత్త. గొర్రాశీనికి మళ్ళీ చెప్తున్నా, నువ్వు మాటలు తగ్గించి బాగా మాట్లాడితే బాగుంటుంది.